సంతోషం, హ్యాపీగా ఉండాలి. సిచ్యువేషన్స్ ఏది ఉన్నా మనం హ్యాపీగా సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మనం ఉండి దేవుని ప్రేస్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఇందాక మనం ఒక బైబిల్ వర్స్ చదివామండి, కీర్తనలు 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నుతించను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లవేళలా పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ మనం ప్రేస్ చేయాలి, దేవుని స్తుతించాలి, సంతోషంగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా అంటే, వీఆర్ పికింగ్ అప్ దిస్ సర్మన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ వీఆర్ పికింగ్ అప్ ఇన్ అ వెరీ సాడ్ మూమెంట్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి అంటే వర్స్ 22లో ఏమవుతుంది అంటే, ఇక్కడ పౌల్ని సీలని అరెస్ట్ చేశారు అండ్ ఆల్సో వాళ్ళని బట్టలు చించేసి, వస్త్రాల్ని చించేసి ఎలా కొట్టారండి? కొంచెం చదువుతారా? వర్స్ 22. ఓకే, తెలుగులో బెత్తము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందిరా? వర్స్ 22 రాడ్ అని ఉంది. ఎస్, రాడ్ అని ఉంది. జస్ట్ ఇమాజిన్ అండి, పౌల్ని సీలని పట్టుకుని బట్టలు చించేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ వస్తున్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు కదా పరిస్థితులు. రాడ్స్తో కొట్టిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఒక్కసారి చేద్దాం. వీళ్ళు దేవుని కార్యము, దేవుని వాక్యము, దేవుని గాస్పల్ని ప్రచురించడానికి ముందుకు వెళ్తున్నారు. కానీ వీళ్ళకి ఎదురొచ్చింది ఏంటండి? దెబ్బలు, అన్యాయంగా మాటలు, దెబ్బలు, చెరసాల ఎదురొచ్చింది. మీ వర్క్ అంటే మీకు దేవుడిచ్చిన కార్యాలు, మీకు దేవుడిచ్చిన పనులు పెద్దదైంది అనుకోండి, ఆబ్వియస్లీ దాని దగ్గర నుంచి వచ్చే రివర్స్ నుంచి వచ్చేవి కూడా పెద్దగానే ఉంటాయి. మీరు దేవుని సేవలో, దేవుని పాదాల దగ్గర, వెదర్ యువర్ సింగింగ్, వెదర్ యువర్ ఇక్కడ చేస్తున్నారో, లేకపోతే ఏ కార్యాలు చేస్తున్నారో, వాక్యం చెప్తున్నారో, ఏ చేస్తున్నా మీ కార్యము దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఎంత పెద్ద కార్యం ఉందో రివార్డ్ అంత పెద్దగానే వస్తుంది. కానీ దానికంటే ముందు అంతే పెద్దగా మాటలు వస్తాయి, అంతే పెద్దగా హార్ట్ బ్రోకెన్ ఆర్ ముళ్ళులు గుచ్చుతున్నట్టు లాస్ట్ చెప్పినట్టు వస్తూనే ఉంటాయి. ఇక్కడ పౌలు శీలలు కూడా అదే అయింది. ఎంత ప్రచురించాలి అని ముందుకెళ్తున్నారో రాడ్స్తో కొట్టి జైల్లో వాళ్ళని వేసేసారంట. ఒక్కసారి మనం టెస్ట్ చేసుకుందాం. మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము అంటే, దేవుని పాదాల దగ్గర మనం ఉంటున్నామంటే, దేవుని సేవలో మనం పాలు పొంది టుగెదర్ ఉండి మనం ముందుకెళ్తున్నాము అంటే ఎన్ని వస్తున్నాయండి? వస్తూనే ఉంటాయి, జీవితాంతం వస్తూనే ఉంటాయి. ద మోర్ యు డూ, ద మోర్ మీరు దేవునికి చేయండి, ద మోర్ మాటలు ఎక్కువగా అన్యాయంగా మాట్లాడడం అనేది క్వైట్ కామన్ అయిపోయిన సిచ్యువేషన్. ఇక్కడ ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చేయాలి అని కోరుతున్నానండి. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు షో, చాలామందికి అర్థమవుతుంది, బట్ స్టిల్ ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు షో ఎగ్జాక్ట్లీ పౌలు శీలలు అక్కడ ఏమి చేశారు అనేది మనం ఒక్కసారి చూద్దామండి. నాకు ఒక కార్డ్లెస్ ఇస్తే ఐ వుడ్ బి హ్యాపీ. యా, అక్కడ మ్యాజిస్ట్రేట్ ఏం చేశారు అంటే, ఒకసారి చదవండి, 22 నుంచి చదవండి. వాళ్ళతో టైం గడిపి, వాళ్ళతో కూర్చుని మీ ప్రాబ్లం షేర్ చేసుకుని దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర మనం మొర పెట్టుకుంటే జవాబులు దేవుని దగ్గర నుంచి మనకి వస్తాయి. ఇక్కడ పౌల్ గారు ఉన్నారండి అండ్ సిల్లల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని ఒక జైలర్ ఏం చేశారు అంటే, ఒక దీంట్లో వేసేసారు. వేసేసి ఏంటి అంటే కాళ్ళకి సంఖ్యలు
బిగించేసిన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి చూద్దాం. వాళ్ళు ఉన్న పరిస్థితి ఇట్స్ నాట్ అ నార్మల్ సిచ్యువేషన్. ఏదో ఊరికే ఇప్పుడు వీళ్ళు కూర్చున్నట్టు హాయిగా కూర్చోలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి బాధలు చాలా ఉన్నాయి. బికాస్ దే బీన్ కొట్టారు, వాళ్ళని బట్టలు చించేశారు, గాయాలతో ఉన్నారు, వాళ్ళని చెరసాల్లో బంధించేశారు. ఒకరికొకరు చూడలేని పరిస్థితులు, ఒకరికొకరితో ఎదురుబదురు ఇలా చూసుకుని నాకు బాధ ఉందని చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఆ జైలర్కి నేను జైలర్ గురించి మాట్లాడడం అంటే ఒక మిస్టేక్ చేశాడండి జైలర్. వీళ్ళని చెరసాల్లో వేయడం తప్పులేదు, బికాజ్ అది ఆయన డ్యూటీ. ఆయనకి ఆర్డర్ వచ్చింది, చెరసాలలో వేశారు. మీరు అనొచ్చు జైలర్ చేసిన ఒక తప్పు ఏంటంటే పడుకుండిపోయాడు, నిద్రపోయాడు అని ఉంటుంది ఒక దాంట్లో. పడుకోవడం కూడా ఇట్స్ నాట్ అ మిస్టేక్. కానీ ఆయన చేసింది ఒక తప్పు ఏంటి అంటే ఇద్దరిని, పాల్ని, సైలస్ని, శిలాని ఇద్దరిని ఏం చేశాడంటే ఒకటే బందీగృహంలో బంధించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు బై మిస్టేక్ ఇలా సపరేట్ ఉన్నారనుకో, దే మైట్ బి లైక్ ఎట్లా అంటే, ఎందుకు దేవా ఇలా చేసావు, నేను మీకేం తక్కువ చేసాము, మీ సేవలు కదా మేము చేస్తున్నాము అని ఒక్కొక్కసారి బాధపడే సిచ్యువేషన్లో ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారు ఆయన అంటే ఇద్దరిని కలిపి ఒక చోట బంధించేసి ఉన్న పరిస్థితిలో, ఈ పరిస్థితిలో పౌలు శీలలు ఏం చేశారండి దేవుణ్ణి చేశారు, ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు. వాళ్ళ పొజిషన్ ఏంటండి, హాయిగా కుషన్ బెడ్ మీద కూర్చున్నారా, హాయిగా బిర్యానీ తిని హాయిగా కూర్చున్నారా, మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అట్లా ఉన్నారా? లేదండి. వాళ్ళని కొట్టి వేసి కాళ్ళు కట్టేసి ఉన్న పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పాల్ అండ్ సీలా ఏం చేస్తున్నారు అంటే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. పాడు శీలా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వాళ్ళు ఒక్క పాట పాడి వదలలేదండి. మే నాట్ బి ఈ సాంగ్స్ అక్కడ పాడారు అని నేను చెప్పట్లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఇలిస్ట్రేషన్ నేను వేస్తున్నాను. కానీ అక్కడ నుంచి వాళ్ళు ఏంటి అంటే కంటిన్యూస్గా ఇంగ్లీష్లో హిమ్స్ అని ఉంది, HYMNS అని ఉంది. పాటలు, పాట కాదు పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ పొజిషన్ ఏంటండి, మనకి కొంచెం ఒకరు అంటేనే, నేను కూడా దాంట్లో ఒక్క మాట అంటేనే ఏం చెయ్యాలి, వీళ్ళని ఏం అనాలి, నెక్స్ట్ వీళ్ళకి ఏమి చెయ్యాలి, ఎలా ఇది చేయాలి అని మనం ఆలోచిస్తాం కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, దేవుని ఎల్లవేళలా నా నోటి నుంచి దేవుని ప్రైజెస్ మాత్రమే రావాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇలా పాటలు పాడినప్పుడు దట్ వాజ్ మిడ్ నైట్ టైంలో కంటిన్యూస్గా ఒకళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండి ముందుకు వెళ్తున్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ ఏమైందండి, భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన వెంటనే వాళ్ళ చైన్స్ ఊడిపోయిన తర్వాత ఆ జైలర్ వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఏం చేయబోయాడంటే ఆయనకైనా చంపేసుకోవాలి అనుకున్నాడు. ఎందుకంటే చైన్స్ ఊడిపోయినాయి, డోర్లు ఓపెన్ అయిపోయినాయి, ఆబ్వియస్లీ ఉన్న ప్రిజనర్స్ అందరూ పారిపోయి ఉంటారు అనుకుని ఆయన ఏం చేయబోయాడండి, ఆయనకైనా చంపుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆయనకైనా చంపపోతే
వాళ్ళ ఆఫీషియల్స్ వచ్చేసి ఆబ్వియస్లీ చంపేస్తారు అన్న సిచ్యువేషన్ ఆయన ఏంటంటే ఆయనకైనా కత్తి తీసుకుని చచ్చిపోయే సిచ్యువేషన్లో వెంటనే పాల్ గారు అక్కడ పిలిచి ఏమంటారంటే ఏం చేసుకోవద్దు, మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. జస్ట్ ఇమాజిన్ అండి, మనం ఉన్న పరిస్థితుల్లో మనకున్న చైన్స్ ఊడిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం? ఎక్కడున్నాం అక్కడే ఉంటామా? మనకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, గాడ్ని సొల్యూషన్ అడుగుతున్నాం, సొల్యూషన్ వచ్చిన వెంటనే మనం అక్కడే ఉంటామా? వెళ్ళిపోతామా? అమ్మ వచ్చేసిందా అనుకుంటామా? కానీ ఇక్కడ పాలసీలు ఏం చేశారంటే చెరసాలలు బద్దలైపోయినాయి, డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, చైన్స్ ఊడిపోయినాయి, డోర్స్ ఓపెన్ అయ్యి రెడీగా ఉన్నాయి, మీరు బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడే ఉన్నారు. అప్పుడు ఈ జైలర్ వచ్చి మీరు ఇంకా వెళ్ళలేదా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే చిన్న పాయింట్ మీరు గమనించాలి. వాళ్ళు ఏమన్నారు అంటే మేము బయటికి వెళ్ళడానికి మేము ప్రార్థించలేదు, కానీ దేవుడు లోపలికి రావడానికి మేము ప్రేయర్ చేశాము. దేవుడు లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ జైలరు మారు మనసు పొంది నేను మీ దేవునిలో నేను ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. సింపుల్ థింగ్, వెరీ సింపుల్ థింగ్. మన పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ దేవుని సేవలో, ఓకే మిగతా పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ ఎస్పెషలీ దేవుని సేవలో మనం ఉంటున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉందా లేదా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడ పౌల్ అండ్ సీలాలు ఏం చేశారు అంటే ఏం చెప్తున్నారు అక్కడ అంటే మేము ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాము, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కాదు, కానీ దేవుడు మా దగ్గరికి అంటే ఏంటి ఉన్న ఆ ప్రిజన్లోకి రావాలి అని మేము ప్రేయర్ చేస్తున్నాం. ఇక్కడ దేవుడు ప్రిజన్లోకి వచ్చిన వెంటనే ఒకళ్ళు మారు మనసు పొందారు. మన జీవితంలో ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టంలో నుంచి దేవుడు ఎవరో ఒకరికి మారు మనసు దయచేస్తారు. దట్ కుడ్ బి యువర్ స్పౌస్, మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీ చుట్టాలు అవ్వచ్చు. ఎందుకంటే మీరు అనుభవించిన ప్రాబ్లం నుంచి మీరు బయటికి వచ్చిన వెంటనే అది ఒకరికి ఒక మారు మనసు దయచేసే సిచ్యువేషన్. ఈరోజు పౌలు శిలా డిసైపుల్స్ నుంచి అపోస్తుల్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పరిస్థితులు ఏది ఉన్నా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చెప్పడానికి చాలా ఈజీ, ఇక్కడ కూర్చున్నారు చేసేసారు వెళ్ళిపోయారు అని అనుకుంటాం, కానీ వాళ్ళున్న పరిస్థితులు ఏంటంటే కూర్చోలేని పరిస్థితులు, నుంచోలేని పరిస్థితులు, బాధలతో చర్మం చిరిగిపోయి బట్టలు చిరిగిపోయి చర్మం అంతా కట్ అయిపోయి బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఆకలితో ఉన్నారు, చాలా 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 సఫరింగ్తో చిత్రహింసలతో బాధపడుతున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసింది ఒకటే ఏంటి అంటే దేవుని దూషించలేదు, కానీ వాళ్ళు చేసింది ఏంటి అంటే దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ఎల్లవేళలంట దేవదూతలు దేవుని స్తుతిస్తూనే ఉన్నారంట. అదే విధంగా ఎల్లవేళలా నా నోటి నుంచి గాడ్స్ ప్రైజెస్ మాత్రమే వస్తాయని దావీదు చాలా క్లియర్గా రాశారు. కీర్తనల గ్రంథం 34:1 చాలా క్లియర్గా దేవుడు రాశాడు.